హాయ్ ఫ్రెండ్స్, మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు నేను బీరకాయ గ్రేవీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. బీరకాయ ముక్కలు తొక్క తీసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్, ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా అల్లం, ధనియా పౌడర్, సాల్ట్, కారం, 1 కప్ మిల్క్. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. వన్ టీ స్పూను శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బీరకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం మంట పైన ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. బీరకాయ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పాలు వేసేసుకోవాలి. అల్లము, కప్పు పాలను వేసేస్తున్నాను. మంట చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అలా చేంజ్ అవుతుంది. సాల్ట్, కారం వేసిన తర్వాత, మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 4-5 సెకండ్లు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి.
స్టవ్ ఆపేస్తున్నాను. సూపర్ టేస్టీగా బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.